థ్యాంక్ యూ. అక్కడ గేట్ కాడ ప్రెస్ వాళ్ళను మన వాళ్ళు ఒక 50 మంది దాకా ఉన్నారు. గేట్ కాడ ఆపారు. మనం అక్కడ పోతే అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. సరే లేదంటే ఇక్కడ. నమస్తే అమ్మా. నమస్తే. ఎవరమ్మా ఇక్కడ ఇన్ఛార్జ్? ఇన్ఛార్జ్ ఎవరమ్మా? ఎవరు? నమస్తే అమ్మా. మీరా ఇన్ఛార్జ్? టెల్ మీ వాట్స్ గోయింగ్ ఆన్. హౌస్ అరెస్ట్ అమరావతి రిలేటెడ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి లాంగర్ ఇష్యూ రిలేటెడ్. అమరావతికి వెళ్తే ఏంటి ఇబ్బంది? లా అండ్ ఆర్డర్ ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ మీరు మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చినారు కాబట్టి దాని రిలేటెడ్. దేని మీడియాలో స్టేట్మెంట్ ఏమని ఇచ్చామమ్మా? నిన్న ఈవినింగ్ ఇచ్చారు. ఏమని? నేను ఇచ్చానా? ఎస్ మేడం, అంటే మీడియాలో న్యూస్ వచ్చింది. లైక్ మీరు అక్కడికి వెళ్ళి ప్రజెంట్ స్టేట్మెంట్ ఇచ్చినా అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అరైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. నేను ఉట్టి స్టేట్మెంట్ ఇచ్చినా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అరైజ్ అవుతుందా? సో మీ ఇన్పుట్ ప్రకారం మేము ఎంతమంది వస్తున్నాం అనుకుంటున్నారు? నోటీస్ దేనికి సర్వ్ చేశారు? చేస్తాం. అరే లా అండ్ ఆర్డర్ ఎందుకు క్రియేట్ అవుతుంది? పోనీ నేను ఒక్కదాని వెళ్ళొచ్చా? మరి నేను ఒక్కదాని వెళ్ళినా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అంటారా? ఎందుకు వస్తుంది అంటారు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ? వాట్ డూ యూ థింక్ ఐ విల్ డూ? మ్యామ్ నాట్ జస్ట్ మీరు వెళ్తే మీరే కాదు మ్యామ్, ఫాలోవర్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి ఏదన్నా. సరే నేను నా ఒక్క సెక్యూరిటీ ఎవరన్నా అన్నారమ్మా? నాకు సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ వెళ్తే ఓకే? ఎందుకు వస్తుంది? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ? అరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి. మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకున్నాయి కదా, అందుకనే పంపించండి. మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ చేయండి. చేసినంత మాత్రాన మేము ఇక్కడే ఉండాలన్న రూల్ ఏంటి కదా? ఎందుకుంది? అరే నా ఆఫీస్కు నేను వెళ్ళడానికి మీకేమిటండి ఇబ్బంది? అరే కాంగ్రెస్ ఆఫీస్ అన్నది ఒకటి ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి ఫంక్షన్ అవ్వాలి. మీ ఇబ్బంది ఏమిటి? మీ పెత్తనం ఏమిటి మధ్యలో? Let me go. I have to go to the office. I have to go to the office. I am going to the office. Okay. Okay guys. The police is here. I want to go to my office. Congress party office. This is my constitutional right. ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నా వల్ల ఎలా క్రియేట్ అవుతుందో చెప్పండి. మీరేం చెప్పలేకపోతే లెట్ మీ గో టు మై ఆఫీస్. దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్. ప్లీజ్ నో 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 దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. అరే దిస్ ఇస్ నాట్ రైట్ అండి. దిస్ ఇస్ నాట్ రైట్. నన్ను ఆఫీస్కు పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను. మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు. మంచినీళ్ళు కూడా ముట్టుకోను. am I clear? ఓకే. సో నాకేమన్నా అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్. ప్లీజ్ బీ అవేర్. No, I am not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? మీరెవరండి చెప్పడానికి? Please make way. Please make way. No. Please make way. No. No. You are abusing me. You don't have the right. నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి. ఫస్ట్ చేయండి. చేయండి. నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేయేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, this is not right. ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద
ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు మేడం ఆఫీస్ వర్క్ వెళ్తా అంటే we will allow మేడం అక్కడ నుంచి let me go కోఆపరేట్ చేస్తారు okay let me go to my office మీ ఆఫీస్ let me go to my office ఆఫీస్ ఓన్లీ ఆఫీస్ let me go to my office will you కోఆపరేట్ చేసి ఆఫీస్ I have always cooperated with law and order. You will not find an instance where I did not. ఓకే మేడం ఆఫీస్ వర్క్ Leave them. Move. Move. ఏంటంటే ఎంత అన్యాయం? మా ఆఫీస్కి మేము పోవడానికి Move. Move. అన్యాయమా? You're suffocating me. I cannot breathe. వదలండి అమ్మా, వదలండి. పదండి, ముందుకు పోండి. వచ్చేసి పదండి. బండి రా, ముందుకు రా. పద, ముందుకు పద.